రోజు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు మీ ముందుకి రాబోతున్నాడు షకలక శంకర్. ఇటు రాలేదా? ఇటు రాడండి. 2 స్కిట్లు కొట్టినాడికి ఇటు బాగా బలిసిపోయింది. అసలు ప్రాక్టీస్ కూడా రావట్లేదు. ఎక్కడున్నాడు ఏంటో. హలో 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 బావా, టీం లీడర్ బావా. రే మన కొట్టిన ఊరి పారిపోయాం అనుకున్నాను రా. మా అమ్మ నాన్న కూడా అలాగే అన్నారు బావా. బావా స్కిట్ లో కొట్టవుగా? కొట్టను కానీ ఇప్పుడు ఎక్కడున్నావు నాన్న? స్టేజ్ ఎక్కిసాను బావా, స్టేజ్ మీద ఉన్నాను. ఎక్కిసావు స్టేజ్? ఎక్కిసాను. అందుకే మరి నేను కొడతాను. టీం లీడర్ లేకుండా స్టేజ్ నేను ఎవడెక్కమన్నాడు రా? అంటే పర్ఫార్మెన్స్ చేస్తాను. ఏం పీకుదామని ఎక్కువ స్టేజ్? బావా నువ్వు ఎక్కడున్నావు? అదే నేను స్టేజ్ మీదకి వచ్చాను. నువ్వు ఎక్కడున్నావు? నాకు ఎక్కడ కనపట్లేదు ఇక్కడ. నేను స్టేజ్ మీద ఉన్నాను, లెఫ్ట్ సైడ్ ఉన్నాను. నాగబాబు గారు, రోజా గారు, ఏడుకొండల గారు అందరూ ఉన్నారు బావా. ఎరా పక్కన ఉన్నా చెప్పొచ్చుగా బిల్లు పక్క నాకు. నువ్వు చూసుకోవచ్చుగా. దా రాను. దా కొడతావు. దా 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 దా. కొట్టని చెప్పాగా. ఎన్ని టీంలు చేశారు ఇప్పుడు దాకా? అందరూ అయిపోయారు బావా. అయిపోయారా? మనమే లాస్ట్. అవును. సరే డోర్ దగ్గర చూడమన్నా. రచ్చరవి గారు ఏం చేశాడు? రచ్చరావు గారు ఏదో చేశాడు, స్కిట్ చేశాడు. ఏమైనా పంచులు దొరికాయా? వాడి స్కిట్ లో పంచులు లేవుగా. నాగబాబు గారు జడ్జిమెంట్ ఇస్తారు చూడు, 3 పంచులు దొరికాయి. అవునా? చెప్పు ఏంటో. స్కిట్టే కానీ చెప్తారులే. అవునా? సరే గాని బావా స్కిట్ చేద్దాం బావా. స్క్రిప్ట్ ఎక్కడ ఉందా స్కిట్ చేయడానికి? స్క్రిప్ట్ లేదా? ఎక్కడుంది? అయినా సరే మొన్న అదేదో చేసావాడు కదా నువ్వు. ఏంటది? అదే కిర్రు 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 అని. కిర్రు 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 కిర్రు. ఇంకోసారి చేయవా? కిర్రు కిర్రు. ఇంకోసారి కొట్టవా? అయినా నేను స్కిట్లు బుట్లు ఏం చెయ్యనురా. ఇదిగో బావా, నువ్వు ఇలా కొడితే వల్గట్టి ఎక్కువైందని అందరూ అంటున్నారు బావా. అబ్బా ఏమి కవరింగ్ రా. వల్గార్ అంటే ఇది కాదు, ఇది. మన దండరాజని ఫోన్ చేసి, ఒరే శంకరు నీ దాంట్లో వల్గట్టి ఉండొద్దు చూసుకొని అన్నాడు. ఊరికన్నా నా దాంట్లో పంచిలో ఉండి వల్గట్టి ఎక్కడ ఉంటుంది అన్నాడు. కరెక్ట్ గా చెప్పారు కదా, కామెడీ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు కొట్టుకోవడమే కదా. ఆయన చెప్పొచ్చు, నువ్వు కాదు చెప్పేది. అర్థమైందా? సరే గాని బావా నీ ప్రాబ్లం ఏంటి బావా? ప్రాబ్లం తీర్చి చెప్పంటురా. మొన్న కిర్రు 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 అన్నాను కదా, అది మళ్ళీ ఎవరికి ఎక్కడో కొట్టిందట. అదే నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది వేరే పడుతుంది. పోయిందా? లవర్ పోయింది ఎగురుతావేంటి? అయినా సరే అది నాకు ఫోన్ చేసి మాట్లాడిన సరే నీకు స్కిట్ చేయను, ఏం చేయను, నాకేమొద్దు బావా. ఇప్పుడు నీ ప్రాబ్లం అది నీతో మాట్లాడితే సరిపోద్దా? సరిపోద్దురా, ఒక్కసారి మాట్లాడించరా ప్లీజ్ రా. ఓకే అలాగే ఉండు. మేడం సార్ చున్నీ ఎవరా? చున్నీయా? ఎస్. ఎందుకురా? అంటే లేడీ క్యాటర్ కదా కొంచెం అందుకేనండి. లేడీ క్యారెట్ వేసుడు తెలుసు కానీ వాళ్ళు చున్నీ మర్చి పెట్టి వచ్చిన ఎక్కడికెళ్ళినా ఈ కొట్టడం మాత్రం కంటిన్యూటీలో ఉంది. ఇగో బావా రే చున్నీ తెత్తా నేను కళ్ళను కూడా ఊహించుకెళ్తారా. మంచి సూపర్ రా. అది అలా ఫాలో మనం స్కిట్ కొడతాం. సరే బావా, ఇప్పుడు నా క్యారెక్టర్ పేరేంటి? లవర్ క్యారెక్టరా? పంది పెంట మొక్క వేసుకుని నువ్వు లవర్ క్యారెక్టర్ ఏంట్రా? నీకంటా సీన్ గాడే బెటర్, కొంచెం తెల్లగుంటాడు, ఆడుతూ నీపించుకుంటా. నన్ను కొట్టా, 2 స్కిట్లు కొట్టావు, ఆ సీన్ గాడు తెచ్చుకొని నువ్వే ఈ విషయం అందరికీ తెలుసు, మరి నువ్వు పెద్ద చేయకు. సరే ఇప్పుడు నువ్వు నా లవర్ క్యారెక్టర్ చేస్తానంటావు. అవును సరే చెయ్యి. సరేనా? నీ లవర్ పేరేంటి? నా లవర్ పేరు లైలా. లైలా ఏమే 2 నెలల నుంచి నాకు ఫోన్ చేయకంట, నాతో మాట్లాడకంట, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు యాక్షన్ చెప్పాలి కదా నాకు. యాక్షన్ చెప్పు. 2 నెలల నుంచి నాకు ఫోన్ చేయకంటే ఎక్కడికి వెళ్ళు? నేనా? నువ్వు ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వెళ్తే ఎందుకు, నేను లిఫ్ట్ చేయను. ఎందుకు లిఫ్ట్ చేయవా? బావా ఈ యాక్షన్ ఎపిసోడ్ కట్టే చేయలేను బావా, ఎప్పుడు కొట్టేస్తున్నావు నువ్వు. డైరెక్ట్ గా ఆ పార్క్ సీన్కి వెళ్ళిపోదు. సార్ చెప్తాను ఇట్రా బా, ఇది పార్క్ బావా, ప్రశాంతంగా మన ఇద్దరం కూర్చుని ఒక్క నిమిషం ఆ తుని తెచ్చుకో. పార్కా? పార్క్ సూపర్. పార్క్ లో ఉన్నాం మనం. లైలా బావా అమ్మాయి ఎవరు బాగుంది? దొరికాడు నా కొడుకు, కింద నుంచి కొడుతున్నాడు. లవర్ ఉంటున్నప్పుడు
ఒక అమ్మాయిని చూపిస్తే వాడికి ఛాన్స్ దొరికింది కుమ్మేస్తున్నాడు. నాకు అర్థం నువ్వు మనసులో పెట్టుకునేది అంత చేస్తున్నావు. మనసులో పెట్టుకున్నా నువ్వు క్యారెక్టర్ చేస్తున్నావు, లైలా క్యారెక్టర్. అవును కాదు బావా, సారీ బావా, క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయాను. అమ్మా ఇదో లైలా, మన పార్క్ లో నీకు లవ్ లెటర్ ఇచ్చినప్పుడు నువ్వేమన్నావు? నీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అని అన్నాను. ఏమే ఎంతో కష్టపడి రక్తంతో రాశానే హ్యాండ్ రైటింగ్ బాగుందంతో ఏమన్నాను? ఐ లవ్ యూ అని అన్నాను. అన్నావా? సరే, మొన్న మనం నూనె పార్క్ లో పల్లీలు తింటున్నప్పుడు నువ్వు గాబరగా వచ్చి ఏమడిగా? టాయిలెట్లు ఎక్కడ ఉన్నాయని అడిగాను. తెల్లారి 4:30కి లెగిసి నీ కోసం నేను పార్క్ లో కూర్చుంటే నువ్వు వచ్చి ఐ లవ్ యూ లేకపోతే ఇంకేదో ముద్దు పెడతావు అనుకుంటే రాత్రి అలా దుబ్బు తిని బాత్రూమ్ ఏమా నీకు ఇంకేం పని లేదా? ఏమడిగావు? మన పెళ్ళి ఎప్పుడు అని అడుగుంటాను. అన్నావా? అన్నాను. మన హుస్సేన్ సాగర్ లో మనం బోటు మీద వెళ్తున్నప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని నాకేమిస్తానన్నావు? హుస్సేన్ సాగర్ లో ఎవరైనా బోట్ మీద వెళ్తుంటే కళ్ళు మూసుకోరు, ఆ కంపుకి ముక్కు మూసుకుంటారు. తెలుసు, ముక్కు మూసుకోదని తెలుసు. ఏమిస్తున్నావు? ముద్దిస్తానన్నాను కదా. ముద్దిస్తానన్నావా? నీకు ఎప్పటి నుంచో పట్టీలు కొని నగలు కొని వడ్డనాలు కొని ఇన్ని కొని చేస్తుంటే ఆడెవరినో పట్టుకొని కులుకుతావా? నీతో నాకు పెళ్ళొద్దు, ఇదిగో నా అసలైన మ్యారేజ్ ఇన్విటేషన్. అంటే ఫిక్స్ అయిపోయినావా? పెళ్లి ఫిక్స్ అయిపోయాను. మరి నాను? నీ ఇష్టం, గోదావరి. అవునా? ఇంకా ఆడుతో ఫిక్స్ అయిపోయినావా? అంతే. 3 సంవత్సరాల నుంచి పందిరి మేపినట్టు మేపాను కదా, ప్రతి రూపాయి తిన్నావు కదా. ఆడెక్కుపోయినాడా? నా పరిస్థితి చెప్పుకుంటా. నన్ను కొడితే రెండు స్కిట్లు కొట్టు, ఆ సీనియర్ పెట్టుకుని ఎలా పెట్టుకో. ఈ విషయం అందరికీ తెలుసు, నువ్వు పెంట పెడిచాయి. సరే నిన్ను కొట్టను రా. నీకు ఈసారి ఏదైనా మంచి వేషం ఇస్తారా? కొట్టవుగా. కొట్టను, స్మూత్ క్యారెక్టర్. కొట్టే ముందు కొట్టు. నా మీద వేస్తాడు ఏంటండి? నీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను. నీకు మంచి క్యారెక్టర్ కదా? మంచి క్యారెక్టర్. నా క్యారెక్టర్ పేరేంటి? శకలక శంకర్. అవునరా? అంటే టీమ్ లీడర్ ని పట్టుకోవచ్చు. అమ్మా ఎంత వైలెంట్ ఉంది ఆడలో. బాబాయ్ కళ్ళు పచ్చగా మంచిగా ఉన్నాయి. అమ్మ నీ అబ్బా టీం లేదు, నేను నీకు పేరే పెట్టాను అంతే. అంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయింది బాబా. నాకు తెలుసురా, నువ్వు వాడుకుంటున్నావు నన్ను. అమ్మ శకలక ఎంత పవర్ ఉంది చెయ్యి. అమ్మా సత్య నాకు అర్థమైంది. ఆ శకలకి ఎవడు? ఆ శకలకి ఎవడంటే నా లవర్ని పెళ్లి చేసుకుంటున్నాడు చూడు, ఆడు. లవర్ క్యారెక్టర్ చేస్తున్నావు, తోలు తీసేసావు. మళ్ళీ లవర్ లేపుకెళ్ళిపోయి క్యారెక్టర్ అంటే అసలు దానికి తవ్వుడేసి మేతేసి నీళ్ళు పెట్టి బాతులో మేపాడు లైలని. గుడ్డు పెట్టే టైం కొట్టుకెళ్ళిపోతా. నా లవర్ నువ్వంటే నేను ఒప్పుకోను. నా లైలా నాకు ప్రాణం. నీ లైలా గురించి కొన్ని నగ్గు నగ్నంటే నాకు చాలా ఇష్టం. బూతుల కనిపిస్తుంది మొత్తం చెప్పండి. చెప్పు. నా లైలా గురించి నీకు కొన్ని నగ్న సత్యాలు చెప్తాను. చెప్పలేదా? మామూలు చెప్పు. నీ లైలా 15 మందితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. అంతేగా? ఈ ప్రపంచంలోనా, అదే మన ఇండియాలోనా 50 కోట్ల మంది మగాళ్ళు ఉన్నారండి. అందులో కేవలం 15 మందితోనే నా లవర్ అఫేర్ ఉందండి. తప్పండి. నా లైలా గ్రేట్. 15 మందితో ఎఫ్ఐఆర్? 15 మందితో అన్నదమ్ముల సంబంధం కాదురా, ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. మళ్ళీ 50 కోట్ల మంది కావాలేటో దానికి. ఎఫ్ఐఆర్ పెట్టుకుంది 50 కోట్ల మంది అంటారు సకలక. మీ లైలా ఇల్లు వదిలిపెట్టి 20 సార్లు బయటకు వెళ్ళిపోయింది. వచ్చిందిగా మళ్ళీ వచ్చిందిగా. ఎన్నిసార్లు నా లైలా ఇల్లు వెళ్ళిపోయినా తిరిగి మా ఇంటికే వస్తుందండి. ఇల్లు అంటే దానికి అంత మమకారం, అనురాగం. మళ్ళీ కొట్టాలిగా. ఏట్రా వెళ్ళిపోయి వచ్చిందంటే వచ్చింది ఎక్కువ ఇలాగైతే నువ్వు ఇంతే ఇక్కడే ఉంటావు.
ఇల్లు పెట్టి వెళ్ళిపోయిందంటే ప్రేమతో రాలేదు. అయినా నా లైన్ కొట్టి నేను ఒప్పుకోను. నీ లైలా 5 సార్లు అబార్షన్ చేయించుకుందిరా. నా లైల ఎంత మంచిదా అంటే కడుపులో ఏది దాచుకోదండి, ఏదైనా కక్కేస్తుంది. అంత మంచిదా నువ్వు అంటే. కక్కిందా? ఏం కక్కిందిరా? రాయితో ఎక్కడున్నా నాగబాబు గారు ఎలిమినేట్ చేసి పాడతాపండి. 2 స్కిట్లు కొట్టాను బల్బురా నీకు. చచ్చిపోతే ఎవడ రెస్పాన్సిబిలిటీ? నీ బదులు సీనియర్ తెచ్చుకుంటూ 2 స్కిట్లు నేను కొడితేనే నీకు వచ్చే. నువ్వేం చేసుకుంటూ చేసుకో. సీనియర్ బాగా వచ్చాను చేసేద్దామా? చేసేద్దాం. చేస్తావా? లేదు చెప్పిన వాటిను. అమ్మయ్యా ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉందిరా. ఇప్పుడు స్కిట్ స్టార్ట్ చేద్దాం. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. Judges, 2 points to be noted. Yes. Girlfriend character పేరు రష్మి కాదు, బతికిపోయావు. Point 2, శాకలాక శంకర్ కొనేటప్పుడు సార్ ఆ దెబ్బ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అది కొడితే కానీ నాకు తెలియలేదండి. నేను చూసాను, చాలా గట్టిగా తెలియదు అది. నెక్స్ట్ డైలాగ్ రావట్లేదండి ఆ దెబ్బకి. సౌండ్ అయితే డెఫినెట్ గా నెక్స్ట్ స్టూడియో వరకు వినిపించింది. యాక్చువల్గా నువ్వు నలుపు రంగు అయినా కూడా ఎలాగో తెలుస్తుంది. సో లాస్ట్ లో మీరు కాళ్ళు పట్టుకొని పైకి లేయటం, ఆయన వచ్చి మీ కాళ్ళు పట్టుకోవడం సీను ఎంట్రీతో చాలా క్యూట్ గా ఉంది అసలు. మీరు చేసేది చూస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, మీ సీనియర్స్ అనుకున్నారు చిన్న గ్యాప్ ఇద్దాం అని. ఆ గ్యాప్ దగ్గర అయ్యేలాగలేదు, అది అలాగే పెరిగేలాగుంది. మేకులు అయిపోయారు కదా. మీ ఇద్దరు అయితే అసలు పొట్టపట్టుకొని నవ్వుతూనే ఉన్నాం కంటిన్యూస్ గా. చాలా సూపర్ గా ఉంది. శంకర్ మసిపూసి మామిడికాయ చేసావయ్యా. అంటే ఏమీ లేని దాన్ని ఏదో ఉన్నట్టు చూపించడం అనమాట. ఆయన కూడా బాగా చేసావు. చెంపదెబ్బ కొట్టిన మొత్తం రాసుకున్నాను నేను చెప్తామని. చూడగానే నీ ముఖం ఒక్కసారి. ఇవాళ ఈ జబర్దస్త్ దీంట్లో వెరీ ప్రామిసింగ్ కెప్టెన్స్ లో నువ్వు ఒకటివి. ఇదే మెయింటైన్ చేయండి, మీకు డెఫినెట్ గా ఈ కెప్టెన్సీలో ఎలా ఉంటూ మంచి పేరు తీసుకొచ్చుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. శకుంతల గారు, మీరు చాలా ఇంటెన్సిటీతో ఈ వీల్ పర్ఫార్మెన్స్ చూశారు. సో మీ ఒపీనియన్? నటన అనేది మేము ఇది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపిస్తా. చెంపదెబ్బ కొట్టగానే ముందు నాకు అదిరిపోయింది ఆ సౌండ్ కి. నిజంగా నాగబాబు గారు చెప్పినట్టు స్కిట్ లో ఏమీ లేదు, కానీ దాన్ని ఏదో మూట కట్టి మరి జబర్దస్త్ గా చూపించారు. చాలా బాగా చేశారు.